బీసీ రిజర్వేషన్ బిల్ మీద ఎలా స్పందిస్తారండి? బాబు గారు ఇచ్చినటువంటి అసెంబ్లీలో తీర్మానం కూడా తెలియజేస్తారు, ఎలా స్పందిస్తారు అది? ఆ రోజున కూటమి నాయకత్వంలో ప్రజల దగ్గరికి 24 వెళ్ళినప్పుడు బీసీలు చట్టాన్ని చేస్తానని చెప్పారు. బీసీలకి 34% మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట మీద నిలబడినటువంటి వ్యక్తి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, మా మిత్రులు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే చట్టాన్ని చేయాలి, బీసీలను ఆదుకోవాలని ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు మరి నాంది పలికారు. ఈ రోజున దాన్ని పెంచుకుంటూ ఈ రోజున 34% చేయడం అనేది చాలా సంతోషకరం. గత ప్రభుత్వంలో మరి 16,000 చిల్లరు బీసీలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల్లో మరి పదవులన్నీ కూడా పోవడానికి కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వం. కానీ ఈ రోజున మరలా ఈ 34% మరి ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనిపైన పూర్తి స్థాయిలో మరి ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఒక మాట చెబితే దాన్ని కట్టుబడి ఉండే ప్రభుత్వం. బీసీలకు పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు, పార్టీ పుట్టిన కాంచి కూడా బీసీలకు వెలుగునిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కూడా బీసీనే. ఈరోజు 5 సార్లు కార్పొరేటర్గా మేము పోటీ చేస్తాం. ఈరోజున రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉండడం అన్నది చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఇంత పదవులు ఇవ్వడం అన్నది కూడా చాలా సంతోషకరం. నిన్న అనంతపురంలో కూడా ఒక కష్ట ఇన్ఛార్జికి ఈరోజున ఎమ్మెల్సీ ఇస్తున్నటువంటిది కూడా మరి చాలా గొప్ప. ఏంటంటే చిన్న నాయకత్వాన్ని కూడా మరి అందనటువంటి పదవుల్ని మీద కూర్చోబెట్టినటువంటిది మరి తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీల నాయకత్వంలో మేము పనిచేయడం మేము చాలా సంతోషంగా, గర్వంగా మేము ఫీల్ అవుతుంటాం. మళ్ళీ అదే పాట మొదలైందని వైసీపీ చెప్పింది. మళ్ళీ బీసీలు మోసం చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి వైసీపీలు ట్రోల్ చేస్తారు. ఎలా స్పందిస్తారు ఒక బీసీ నాయకుడిగా మీరు? మరి గతం ఎన్నికల్లో మరి ఎన్ని వేల పోస్టులు పోయినాయి. మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీరు 24%తో ఎన్నికలకు వెళ్ళారు. ఈ 34% అంటే మీరు హర్షించాలి తప్ప మళ్ళీ అదే పాట పాడతారంటే ఇప్పుడు జరుగుతున్న వాస్తవం. ఆ వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మరి స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఏ రోజైనా సరే ఇంత మెజార్టీ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు 24లో. ఈరోజు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ కూడా ఇంకా దగ్గర అవుతారేమో కూటమి ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళ భయంతో మాట్లాడుతున్న మాటలు. అటువంటిది ఏమి ఉండదు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ అలానే మున్సిపల్ ఎన్నికల్లో మరి కూటమి నాయకత్వంలో విజయ దుందుబి మోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా వైసీపీ నాయకుల మాటలు కానీ జగన్ మాటలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి అంటారు ఆంధ్రప్రదేశ్లో? అసలు మేము ఒకటే చెప్తున్నామండి, 29లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. 29 దాకా అవసరం లేదు. రేపు 2-3 నెలల్లో జరగబో స్థానిక సంస్థ ఎన్నికల్లోనే ఈ కూటమి ప్రభుత్వం సత్తా ఏంటో, వారి పార్టీ సత్తా ఏంటో ప్రజలు పూర్తిగా నిర్ణయిస్తారు. అప్పుడు వీరు ఇప్పుడు వారానికి నెలకి ఒక 10 రోజులు ఏపీలో తిరుగుతూ ఉన్నారు, నెలకి 4 రోజులు బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటారని చెప్పి ఈ రోజున ఈ పార్టీ మీద మరి అనవసరమైన విమర్శలు చేస్తున్నటువంటి నాయకత్వం కూడా రేపు మున్సిపల్ ఎన్నికలైనాక ఈ రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసిన వారు వీళ్ళకి దిక్కు తోసని స్థితిలో మరి పక్క పదారులు చూసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు దొరుకుతారంటారా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల సమయంలో? ముందుగానే నామినేషన్లు వేయాలి, నామినేషన్లు లేకపోతే నేను మిమ్మల్ని రేపు రాబోయే రోజుల్లో సీటును ఇన్ఛార్జి పదవులు తీసేస్తానని చెప్పి ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రతి జిల్లాలో వెళ్ళినప్పుడు ఆ జిల్లా నాయకత్వాన్ని ఈయన హెచ్చరిస్తూ ఉన్నాడు, వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు వేసే పరిస్థితుల్లో లేరు, వాళ్ళు ఉండే పరిస్థితుల్లో కూడా లేరు, ప్రజలు కూడా వాళ్ళని ఆదరించే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే కూటమి సూపర్ 6లో మేము హామీలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ఒకటే లేక 2 హామీలు ఇవ్వాలి, కానీ చెప్పనివి కూడా కనీసం 10-15 కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం. కూటమి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా కూటమిని మరి బలపరుస్తారు. 29లో జరగబోయే ఎన్నికల్లో కూడా కూటమి విజయ దుందుబి మోగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.